మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని ఉన్నారు. ముసలి వాళ్ళకి అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందాలో తెలుసుకోవాలి కదా, ఎవరు చెప్పాలి వాళ్ళకు? దానికి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ లో చూసుకుంటారు ముసలి వాళ్ళందరూ. ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళు ఆ బ్యాంక్ వెళ్ళాలి అంటే, నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు. ఇది పచ్చి అబద్ధం. బాబు దగ్గర ఉండి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించిన నిమ్మగడ్డ రమేష్ ఏమంటున్నాడో చూద్దాం. ఇవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. ఇంటికి తెచ్చిస్తా ఉన్నారు, ఏమో ఈ నెల చేసేసినారు. ఈ ఆడు ఏమోసం లేదు సార్, ఊరి మీద 100 కావాలంటే 100 రూపాయలు వేసాం లేదు సార్, ఏమోసం లేదు సార్. మీరు వాలంటీర్స్ ని న్యూట్రల్ గా ఉండండి. మీరు ప్రభుత్వ ధనాన్ని ఆందోళనిస్తున్నారు, మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీకు కూడా సహకరిస్తాం, వ్యవస్థ కొనసాగిస్తాం. మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు, మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే పదే చెప్పాను. మభ్యపెట్టే మాటలు ఇవి. వీళ్ళందరి పైన కేసులు పెడతారు. కేసులు పెడితే వాడికి ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి రేపు? ఇది బెదిరింపు. వీళ్ళెవరండి ఇంట్లోపల రావడానికి? ఇంట్లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగం.